పిల్లలు చాలా చక్కగా మనల్ని వచ్చేసి సంగీత మాధుర్యంలో వచ్చేసి వారు దాదాపు 20 నుంచి 30 ఆసనాలు వేసి చాలా స్వల్పకాలంలోనే అలరించారు. ఈ యోగా వల్ల వచ్చేసి ఎటువంటి ఆసనాలు, యోగా కూడా ఒక నృత్యంలో భాగమే అన్నమాట. ఈ నృత్యంలాగానే యోగాను, యోగాలాగానే నృత్యాన్ని చేసి మనల్ని చాలా అభినందించినటువంటి పిల్లలందరికీ కూడా ఒక్కసారి కరతాళ ధ్వనులు చప్పట్లతో అభినందించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. పిల్లలందరికీ కూడా మ్యాట్ పెట్టండి. ఇప్పుడు దిగండి. మిన్ను డ్యాన్స్ అకాడమీ నుంచి పిల్లలు వచ్చేసి అలరించడానికి వచ్చారు. వారికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. అదేవిధంగా పిల్లలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు చేసేటువంటి యాక్టివిటీ చేయండి. आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो नच कोयलों पे रात बिताई है, अखियों की नींद मैंने फूकों से उड़ा दी, गिन गिन तारे मैंने उंगली जलाई है। जय हो
आजा जिंदे शामी आने के तले आजा नया हिंदुस्तान అందరూ కూడా మీకు సంబంధించినటువంటి ప్రదేశాల్లో ఆశీనులు కావాల్సిగా కోరుతూ ఉన్నాం. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి గుంపులు గుంపులుగా ఉన్నారు. ప్రజాప్రతినిధులు మిగతా జిల్లా అధికారులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా మీ యొక్క తగిన ప్రదేశాలలో ఆసీనులయ్యి ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని వచ్చేసి వీక్షించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈ యొక్క యోగా అంటేనే ఒక ఆరోగ్యప్రదాయమైనటువంటి కార్యక్రమం. ఇటువంటి యోగాను వచ్చేసి మనం కడపలో వచ్చేసి ప్రారంభించి ప్రతిరోజు కూడా మన ఇళ్లల్లో కానీ లేదా మన యొక్క దగ్గర ఉన్నటువంటి మైదానాలలో కానీ ఇలాంటి యోగా కార్యక్రమాల్లో మనం పాల్గొన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఉపకళా కణజాలం తగ్గి కండర కణజాలం పెరిగి మనకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఎడిపోస్ కణాలు తగ్గుతాయి, అలసట తగ్గి ఆక్సీకరణం అనేది ఎక్కువ జరుగుతుంది అనమాట మన యొక్క కండర కణజాలంలో. ఫలితంగా మనం ఎక్కువ ఆరోగ్యవంతులుగా ఎక్కువ ఆయుష్ ప్రమాణవంతులుగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆరోగ్య కార్యక్రమాన్ని ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని ఇంతటితోనే కాకుండా ప్రతిరోజు ఉన్నన్నాళ్ళు మన యొక్క దినచర్యలో భాగంగా యోగాను చేసుకున్నప్పుడే మనకు ఆరోగ్యం సిద్ధించి మనం వ్యాధుల పాలు కాకుండా ఆరోగ్యవంతులుగా జీవిస్తామన్నమాట. ఇటువంటి యోగా కార్యక్రమానికి సంబంధించి ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని వచ్చేసి ఏ విధంగా చేయాలో చిన్న వయసులో నుంచే మనకు పిల్లలు వచ్చేసి చాలా చక్కగా అలరించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చేసి వారు కూడా వారి యొక్క జీవనంలో వచ్చేసి ఒక భాగంగా నిర్వర్తించుకున్నప్పుడే వచ్చేసి వారికి కూడా చక్కనటువంటి శరీర సౌష్ఠవంతో పాటు ఆరోగ్యం కూడా సిద్ధిస్తుందని తెలియజేసుకుంటూ ఈ యొక్క మయూరు నృత్య అకాడమీ అదేవిధంగా మిన్ను డ్యాన్స్ అకాడమీ నుంచి విచ్చేసి ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని వచ్చేసి వేదిక మీద ఇంత చక్కగా వచ్చేసి సంగీత సాహిత్యాలతో కూడినటువంటి యోగాను మనకు తెలియపరిచి మనకు ప్రత్యక్షంగా చూపించినటువంటి పిల్లలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఈ యొక్క కడప నగరం నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రముఖుల్లో ఎవరైనా కానీ మనకు ఈ రోజు యొక్క విశిష్టత, యోగా కార్యక్రమం యొక్క విశిష్టత, రాబోయే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గురించి లేదా ఆరోగ్య భారతావని గురించి తెలియపరచడానికి వక్తలు మీ యొక్క సలహాలు, సూచనలు, అమూల్యమైనటువంటి సందేశాలు ఇవ్వడానికి ఎవరైనా ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. జిల్లా అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ లేదా పురప్రముఖులు కానీ లేదా ఇక్కడికి వచ్చినటువంటి యోగా అభ్యాసం చేసేటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా కానీ ఈ యోగా విశిష్టతను వచ్చేసి తెలియపరిచి ఈ యొక్క ప్రజలకు మంచి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను. రండి. ఇప్పుడు మనమందరం కూడా మన ముందు శ్రీనివాసులు గారు ఉన్నారు. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా వర్క్ చేస్తున్నారు. యోగా ఆయన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో ఒకసారి ఆయన మాటల ద్వారానే మనం విందాం. సార్ ప్లీజ్ అందరికీ తెలియజేయండి సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాసులు అండి. ప్రస్తుతం మహిళా పిఎస్ ఎస్ఐగా ఉన్నా నేను. ఇప్పుడు నేను మామూలుగా ఒక 20 ఇయర్స్ అయింది నాకు యోగా టచ్ అయ్యి. ఫస్ట్లో నాకు ఈ మెడల్ ఒకవేళ కొత్త బూట్లు కొంటే మెడల్ కింద లబ్బలు ఫిక్స్ చేసుకోవాలి, లేకపోతే నడచలేను నేను. తర్వాత ఆస్మా టైప్లో పొద్దుట 2 నుంచి కడపకు వచ్చేసరికి ఆస్మా టైప్లో దగ్గు ఎట్లా వస్తుందంటే నేను ఇంట్లో కూడా లేకుండా బయటకు వచ్చేవాని. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే సీజన్లో వస్తా ఉంటాను వదిలేసి ఇంకా ట్యాబ్లెట్లు వాడి ఆ టైంలో యోగా చేస్తే ఇవన్నీ పోతాయి. మామూలుగానే ఊరికి అడ్వర్టైజ్ ఒకటి చూసినా నేను. అక్కడ
యోగా నేను చేసినాక 20 రోజుల తర్వాత 20 రోజులకే నాకు అసలు నేనేనా అనిపించింది. నాకు ఈ ఆస్మా టైప్లో దగ్గుపోయింది, మెడల్ నొప్పులకు సంబంధించిన పోయినాయి. తర్వాత ఈ బ్యాక్ పెయిన్, మెడలకు సంబంధించి, పైల్స్ సంబంధించి నాకు 40 ఏళ్ళకే నాకు లేని సమస్య అంటూ లేదు. ఆ తర్వాత యోగా టచ్ అయిన తర్వాత నేను అసలుకు ఇప్పుడు ట్యాబ్లెట్ కూడా మింగాల్సిన అవసరం ఉండదు. హాస్పిటల్ అన్నీ ఒట్టి అవుతాయండి. గైనికు దెబ్బలు తగిలితే తప్ప హాస్పిటల్ ముఖం చూడాల్సిన అవసరం ఉండదు ఎవరు కూడా. ఎందుకంటే నేను ఇప్పుడు నాకు 60+, నాకు 25 ఇయర్స్లో ఏ విధంగా మానసిక స్థితి, శరీరము అన్నీ ఎట్లున్నాయో అట్లున్నాయండి నాకు. నేను చాలా ట్రాఫిక్ ఎస్ఐ కూడా పనిచేశాను. నేను చాలా చోట్ల ఈ స్టూడెంట్స్ ఉంటే ట్రాఫిక్ అవేర్నెస్ మీద కూడా నేను పోయేవాని, స్కూళ్ళకు, కాలేజీలు, యూనివర్సిటీలు కూడా. అసలు ఈ యోగా చేయకముందు నేను అసలు మాట్లాడేవాని కూడా చేత కదా నాకు. అసలు ఎవరైనా చెప్తామంటే 24 అవర్స్లో మా గురువు చెప్తున్నాడు, 24 అవర్స్లో అట్లీస్ట్ 24 మినిట్స్ అయినా మన శరీరం కోసం కేటాయించగలిగితే ప్రాణం ఉండేంత వరకు హాస్పిటల్ ముఖం చూడాల్సిన అవసరం ఉండదంట. ఈ కాన్సెప్ట్ చూడండి ఒకసారి. 24 అవర్స్లో అన్నిటికీ సమయం కేటాయిస్తాం మనము. అన్నిటికీ ఒక ఆయన ఉండే బిల్డింగ్ ఎంత శ్రద్ధగా బిల్డింగ్ కడతాడంటే ఆయన అంత శ్రద్ధగా కట్టి బిల్డింగ్ అయిపోయే లోపల వెళ్ళిపోయినాడు ఆయన ఇక్కడ భూమి మీద లేకుండా. బాబు వాల్యూమ్ పెంచు. దయచేసి అక్కడ మెప్మా డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి రైట్ సైడ్ అక్కడ చాలా మంది గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ని ఫిల్ చేయవలసిందిగా కోరుతున్నాము. 5 మినిట్స్. సిఎంఎం రాజేశ్వరి, హరిప్రసాద్ రెడ్డి, గోపీనాథ్, నాగరాజు, ఇఫ్రహీం, దయచేసి అందరూ కూడా ఒక 5 మినిట్స్లో ఆ గ్యాప్ ఫిల్ అవ్వాలి. డయాస్ పైన రైట్ సైడ్ అక్కడ ఎవరు నిలబడుకోకూడదు. ఒక 5 మినిట్స్లో అక్కడ ఫిల్ చేసేస్తే మనకు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. వెనకాల కూర్చున్న వాళ్ళందరూ కూడా దయచేసి రైట్ సైడ్, డయాస్కి రైట్ సైడ్ వచ్చి అకామిడేట్ అయిపోతే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు యోగాలో 3 తరాల వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ అవుతున్నారు. తాత, తండ్రి, కొడుకు అలాంటి వాళ్ళు కూడా ఇక్కడికి ఫ్యామిలీ యోగా కింద రావడం జరిగింది. దయచేసి వాళ్లకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ముందు వరుసలో కూర్చోపెట్టవలసిందిగా కోరుతున్నాము. దయచేసి మెప్మా డిపార్ట్మెంటు, డిఆర్డిఏ, ఐసిడిఎస్, డ్వామా అందరూ కోఆర్డినేట్ చేసుకుని ఒకసారి అందరూ వెనక్కి వెళ్ళి రైట్ సైడ్ ఉన్న ఇప్పుడిప్పుడు వస్తున్నారు అక్కడ ఫిల్ చేసేసేయండి ఒక 5 మినిట్స్లో. దయచేసి రిజిస్ట్రేషన్స్ అవన్నీ కూడా పక్కన పెట్టేసేయండి. అందరూ అండి ఎటువంటి లిటర్ వేయకుండా చూసుకోవాలి. ఇది అయిపోయిన వెంటనే క్రికెట్ మ్యాచ్ ఉంది ఇక్కడ, ముందు షెడ్యూల్ చేసుకున్నది మన కోసం వాళ్ళు నీట్గా పెడతామన్న ప్రామిస్ తోటి ఇచ్చారు. అందరూ కూడా దయచేసి ఎటువంటి లిటర్ మీరు క్రియేట్ చేయకండి. వచ్చిన తర్వాత వాటర్ కానీ నెక్స్ట్ అయిన తర్వాత ఏదన్నా ఒక రాగిమాల్ లాంటిది కూడా ఇస్తారు అందరికీ కూడా, హెల్తీ డ్రింక్ ఒకటి. దాని నుంచి ఏం తాగినా కూడా దయచేసి డస్ట్బిన్స్లోనే వేయండి. మీకు ఈ సర్కంఫరెన్స్లో అంటే ఇలా లెఫ్ట్ సైడ్ కార్నర్స్లో అందు పెట్టున్నాము. ఆఫ్టర్ ది యోగా సెషన్ అయిన తర్వాత అవి ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంలో ఏం తాగినా కూడా దయచేసి లిటర్ చేయకండి, కింద ఆ డస్ట్బిన్స్లోనే వేయండి. శానిటేషన్ వర్కర్స్ వాటిని రిమూవ్ చేసుకోగలుగుతారు. దూరం వేస్తే వెంటనే చేయలేరు. అయిపోగానే 8:39 కల్లా క్రికెట్ మ్యాచ్ ఒకటి ఉంది. ప్లీజ్ కోఆపరేట్ ఆ విషయంలో. ఇదే స్టేడియంలో అండర్ 23 అండర్ 23 క్రికెట్ మ్యాచ్ మన యోగా కార్యక్రమం అయిపోయిన తర్వాత జరుగుతుంది. అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్లు ఆడేటప్పుడు జపాన్ టీము వాళ్ళు గెలిచినా ఓడిపోయినా వెళ్ళేటప్పుడు ఆ స్టేడియంలో ఎలాంటి చెత్త ఉండకూడదన్న ఉద్దేశంతో చిన్న చిన్న పేపర్లు లేకపోతే వాళ్ళు వాడిన డిస్పోజబుల్ గ్లాసెస్, బాటిల్స్ అన్నీ కూడా తీసి డస్ట్బిన్లో వేసి వెళ్తారనమాట జపనీస్ అంతా కూడా. దయచేసి ఒక్కొక్కరు మీకు సంబంధించిన ఒక గ్లాస్ కానీ, రాగి మాల్ట్ తాగిన గ్లాస్ కానీ, వాటర్ బాటిల్ కానీ దయచేసి ఇక్కడ చెత్తను వేయకుండా మీరు మనకు మున్సిపల్ డిపార్ట్మెంటు డస్ట్బిన్స్ ఏర్పాటు చేశారు. ఆ డస్ట్బిన్స్లో మీరు వేసి మన డిసిప్లిన్ని పాటించవలసిందిగా కోరుతున్నాము. దయచేసి ఇంకా కొంతమంది ఇంకా అక్కడే నిలబడుకొని లెఫ్ట్ సైడ్ దయచేసి ఒక 5 మినిట్స్లో ఆల్ డిపార్ట్మెంట్స్ అక్కడ మొబిలైజ్ చేయించవలసిందిగా కోరుతున్నాము. దయచేసి రైట్ సైడ్ రావాలి.
మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్టార్ట్ అయ్యారు. 5 మినిట్స్లో డయాస్ దగ్గరికి వస్తారు. దయచేసి అంతలోపల అక్కడ ఉన్న వెనకలు ఉన్న వాళ్ళందరూ కూడా రైట్ సైడ్ రావాల్సిందిగా కోరుతున్నాము. డ్రోన్ వీడియోస్లో అక్కడ గ్యాప్ కనిపిస్తుంది. ప్లీజ్ అక్కడ వెనకాల కూర్చున్న వాళ్ళు దయచేసి డయాస్ దగ్గర అక్కడ రైట్ సైడ్ రావాలి. మెప్మా డిపార్ట్మెంట్, డిఆర్డిఏ, డ్వామా అందరూ కూడా మెడికల్ అండ్ హెల్త్ దయచేసి కోఆర్డినేట్ చేసుకొని రైట్ సైడ్ అకామిడేట్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. ప్లీజ్ 5 మినిట్స్లో ఈ ప్రోగ్రామ్ గౌరవ జిల్లా కలెక్టర్ గారు వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఒక్క నిమిషం. మనకు ఇప్పుడు అల్ట్రా వైలెట్ రేస్ కూడా ప్రతి శరీరం పైన పడిన తర్వాత ప్రతి మనిషికి వైటమిన్ డి అనేది చాలా ముఖ్యము. వైటమిన్ డి అనేది సూర్యరశ్మి ద్వారా వస్తుంది. దయచేసి మనం సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతే ఆ వైటమిన్ డి కూడా మనకు వస్తుంది. దయచేసి ఇంకా వస్తున్నారు. రైట్ సైడ్ ఇప్పుడిప్పుడే ఫిల్ అవుతున్నారు. కూర్చోవాలమ్మా అక్కడ. దయచేసి వెనకాల కూర్చున్న వాళ్ళు రైట్ సైడ్ అకామిడేట్ అవ్వాల్సిందని కోరుతున్నాము. నాగరాజు గారు, గోపీనాథ్, దయచేసి 5 మినిట్స్లో అకామిడేట్ అవ్వాలి. అక్కడ రిజిస్ట్రేషన్స్ చేసేవాళ్ళు రైట్ సైడ్ రావాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా స్టేడియం కూడా ఇక్కడ రైట్ సైడ్ ఖాళీగా ఉంది. వెనకాల కూర్చున్న వాళ్ళు దయచేసి రైట్ సైడ్ రావాలి. మనం ఇక్కడ ఈ ప్రోగ్రాం అయిన తర్వాత మనం తాగిన వాటర్ బాటిల్స్ కానీ, రాగి జావ కానీ, బయట నుంచి తీసుకుని వచ్చిన ఏమైనా కవర్స్ కానీ అవన్నీ కూడా దయచేసి ఒక్కొక్కరు తీసుకొని డస్ట్బిన్లో వేయాలి. ఈ ప్రోగ్రాం అయిన తర్వాత అండర్ 23 క్రికెట్ మ్యాచెస్ ఈ స్టేడియంలో జరుగుతాయి. ఫిజికల్ డైరెక్టర్స్ దయచేసి వాళ్ళకి గైడ్ చేయవలసిందిగా కోరుతున్నాము. రైట్ సైడ్ గ్యాప్ని ఫిల్ చేయాలి. మెప్మా డిపార్ట్మెంట్ వెనకలు ఉన్న వాళ్ళు కూర్చున్న వాళ్ళందరినీ రైట్ సైడ్ ఒక 5 మినిట్స్ మొబిలైజ్ చేయండి. ఆల్ సిఎంఎంస్, టీఈస్, ఆల్ డిపార్ట్మెంట్స్ దయచేసి ఆ రైట్ సైడ్ గ్యాప్ని ఫిల్ చేయవలసిందిగా కోరుతున్నాము. 5 నిమిషాల్లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా అక్కడ గుంపు లేకుండా లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ ఖాళీ ప్రదేశంలో వచ్చేసి ఆసీనులయ్యి ఈ యోగా కార్యక్రమాన్ని చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు టీ-షర్ట్స్ ఇచ్చారు కదా ఇంతకుముందు, ఆ ప్రదేశంలో అంతా గుంపులుగా నిలబడుకొని ఉన్నారు. వారందరూ కూడా ఇటువైపు వచ్చేసి ఖాళీ ప్రదేశం ఉంది. ఈ ఖాళీ ప్రదేశానికి వచ్చేసి మీరు అందరూ విచ్చేసి ఈ యొక్క ఖాళీని ఫిల్ చేసి ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని మీరు చేయాల్సిందిగా, జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినటువంటి వక్తలు వచ్చేసి వారి యొక్క అనుభవాలను వచ్చేసి 2 నిమిషాల్లో ఒక్కొక్కరు వివరిస్తారు. 2 మినిట్స్ సార్. జై గురుదేవ్ అండి. నేను 1984లో పోలీస్ డిపార్ట్మెంట్ చేరానండి. ఇందాక చెప్తే కదా ఒక కాన్సెప్ట్ ఏమంటే 24 అవర్స్లో అట్లీస్ట్ 24 మినిట్స్ అయినా మీరు శరీరం కోసం కేటాయించండి. మనకు ప్రాణం ఉండేంత వరకు హాస్పిటల్ ముఖం చూడాల్సిన అవసరం ఉండదు. ఇది కూడా చాలామంది ఒక అంటారు, ఆయన యోగా చేస్తూ ఉన్నాడు కానీ ఆయనకు వచ్చిందని. మనం ఇంట్లో రోజు మనం కసు ఊడ్చుకుంటారు కదా, రోజు బట్టలు ఉతుక్కుంటారు,
రోజు మనం మిగతా ప్రతి కార్యక్రమం రోజు చేస్తారు, కానీ శరీరంలో ఒక పార్ట్ కొన్ని కోట్లు ఇస్తే దొరుకుతాయి. 1 కోటి రూపాయలు ఇచ్చి అంటే మార్చగలరు ఎవరన్నా? ఇంత విలువైన శరీరం కోసం 24 మినిట్స్ కేటాయించండి దయచేసి. మన కడపలో మన మిత్ర యోగా సెంటర్ ఉంది, తర్వాత ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్ అని మాది ద్వారకా నగర్లో ఉన్నదండి. ప్రతిరోజు 5:30 నుంచి 7 వరకు మా సెంటర్ నడుస్తుంది. అక్కడ 365 రోజులు లీవ్ సంవత్సరం నుంచి 366 రోజులు కూడా ఉంటుంది ఇక్కడ. దయచేసి మీ శరీరం కోసం కేటాయించి మాత్రం వదలద్దండి దయచేసి. నాకైతే మా పోలీస్ కాబట్టి ఎన్నెన్నో ట్రైనింగ్లు చేసింటాం మేము. మామూలుగా చూడండి, మీరు నడిచిన కొంతమంది అనవసరంగా నడుస్తారని చెప్తారు. నన్ను నడితే అనవసరంగా నడవద్దండి, అవసరానికి నడవండి ఎవరైనా కానీ. ఆ నడిచే టైం ఏదో మీకు యోగా కేటాయించండి ఎక్కడైనా కానీ. అట్లా సెంటర్లు చాలా ఉన్నాయి మనకి ఇక్కడ కడపలో. ఏ సెంటర్కి పోయినా పర్వాలేదు. మాదైతే ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్ అండి. ముందు వేరే సెంటర్లు అంతా పోతూ ఉన్నాము. తర్వాత ఏ ఊరికి ఏది అందుబాటులో ఉంటే ఆ సెంటర్కి పోయి యోగా చేయండి దయచేసి. అంతకుమించి సలహా ఏముండదు ఇంకా. థ్యాంక్ యూ. జై గురుదేవ్. హలో, నేను నీటిపారుదల శాఖలో 33 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్డ్ అయినాను. 1982 థామస్ ఫర్ వ్యక్తి లండన్లో 142 పోయినాడు. నా ఏజ్ 25. ఈ పొద్దు 72కి వస్తాను నేను. మరి థామస్ ఫర్ వ్యక్తి 142 ఎట్టపోయినాడని ఓన్లీ బుక్ దొరికింది. ఆ ఏజ్ నాకు 25. ఈ పొద్దు 72 వస్తాను. రిటైర్డ్ అయ్యి 12 years అయ్యింది. మరి ఆ బుక్ చదివి నాకెవరు గురువులు లేరు. అన్నమయ్య ప్రాజెక్టులో ఫారెస్ట్ ఏరియాలో ఉన్న డైలీ 2-3 చనిపోతూ ఉన్నారు. ఎందుకు ఇటు చనిపోతున్నారు అని చెప్పేసి ఆ బుక్ చదివినాక ఆ బుక్ పెట్టుకొని నిద్ర రాలేదు నాకు. తెల్లారుజామున 4:30కి లేసి బుక్తో స్టార్ట్ చేసిన. ఆ థామస్ ఫర్ వ్యక్తి ఎట్ట చేసినాడో ఆ విధంగానే నేను ప్రాక్టీస్ చేసుకుంటా. 1980 నుంచి ఉద్యోగం చేస్తా. ఉద్యోగం కూడా అట్టే రెగ్యులర్ అయిపోయింది. మరి నా వల్ల 100 ఉద్యోగాలు వచ్చినాయి. ఏదో నేను ఎమ్మెల్యే రికమెండేషన్ అనుకుంటే ప్రిఫరెన్స్ ఇచ్చిన అనుకో కాదు. యోగ విద్య ప్లస్ పొలిటికల్ అన్నీ ఉండు కాబట్టి ఈ నా శరీరానికి 3 మృత్యువులు వచ్చినాయి. అయినా డోంట్ కేర్, నేను భయపడలా. మనోధైర్యం వచ్చింది 82 నుంచి యోగా చేయబట్టి. ఎన్నో రకాల డాక్టర్స్ దగ్గర పోతే 40 days నమ్మకం లేదన్నాడు. సార్ దయించి మీ ట్రీట్మెంట్ మీరు చేయండి, నాకు డెత్ జరగదు. డెత్ జరిగినా ఐ విల్ రెడీ, నేను వచ్చేదానికి. మా అబ్బాయికి జాబ్ వస్తుంది, మీరు అటు భయపడేవి కాకండి. ఎందుకంటే భయపెడతారు? మీ డబ్బు మీ ఫీజు తీసుకోండి, భయపడేది మీరు అట అని చెప్పి కంటిన్యూగా 365 రోజులు నేను చేస్తూ ఉండా. శివబాబా యోగా అరవిందర్ మళ్ళా నమ్మోర్సాలకు పోయినా అన్నీ చూసుకొని నేను సొంతంగానే ఆ తులసమ్మ డాక్టర్ అడగడం, వాళ్ళ బిల్డింగ్లో పెట్టడం. ఈ విధంగా జబ్బులు పోతాయని నాకు కూడా తెలియదు. అప్పటి నుంచి నేను స్టార్ట్ చేసి రెగ్యులర్ కడపలో 24 సంవత్సరాల నుంచి యోగా చేస్తాను నేను. 24 సంవత్సరాలు చూడండి. ఈ పొద్దున్న నాకు 73. నా శరీరానికి డెత్ రాదని నాకు తెలుస్తూ ఉంది. మరి ఇంత శక్తి ఎట్ట వచ్చింది? అందుకే మోడీ, చంద్రబాబు నాయుడు సీఎం గారు ఇద్దరు కూడా యోగా చేయబట్టే ఈ మొత్తం ఇండియా అంతా యోగా అందరూ అన్ని పెట్టి చేస్తున్నారు. యోగా మోడీ గారు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. 2002లో లెటర్ రాసిన చంద్రబాబు నాయుడికి ఆల్ గవర్నమెంట్ మిల్స్ యోగా ట్రైనింగ్ ఇప్పిమన్నాడు. ఆ ఆర్డర్ మీద వెలుగు కమ్యూనిటీ కోఆర్డినేటర్స్కు 120 మంది క్లాస్ చెప్పిన. నా సొంతంగా పర్సనల్గా 10 మందికి చెప్తా ఉండా. చూడండి, మీకు హాస్పిటల్లో 10-20 లక్షలు పెట్టుంటారు. ఏం లేదు, నామినల్ ఫీజు మీరు రెగ్యులర్ వచ్చేదానికే కట్టండి. నేను కూడా ఈరోజు యోగా క్లాస్కి పోతే 10 రూపాయలు వేస్ట్ అవుతుందని పతంజలి యోగా ఆరోగ్యమందర్ అని ఈశ్వరెడ్డి గారు బీహార్ యోగా కోర్సు తీసుకున్నాం 3 నెలలు. అన్ని విధాలా చూసుకొని అన్నీ ప్రాక్టీస్ చేసి డైలీ 2 వీక్స్లో నేను రిజల్ట్ తెప్పిస్తా. షుగర్ కానీ బీపీ కానీ ఏదన్నా కానీ ఆ పవరు ఆ మెడిటేషన్ చేస్తూ నా స్టూడెంట్స్కి ఏం కావాలా, వాళ్ళకు ఎలాంటి కష్టాలు దుఃఖాలు ఆపదలు రాకూడదని మంచిగా తయారు కావాలని నేను ప్రతిరోజు నేను కోరుకుంటూ నేను ఈ ఆసనాలు మా స్టూడెంట్స్ మొన్న వచ్చి ఈ సన్ స్ట్రోక్ వల్ల రాలేకపోయిన స్కిన్ అలర్జీ వచ్చి సరే కార్పొరేషన్ ఫోన్ వచ్చింది, నేను స్టేడియం పోతున్నాను అని చెప్పి వచ్చేసానండి. అందరికీ నమస్కారం. ఎక్కడ ఉంటున్నారు? మన వక్తలకు వచ్చేసి మన జిల్లా కలెక్టర్ గారు రావడం వల్ల వచ్చేసి సమయభావం కుదరకపోయింది. ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ గారు శ్రీ శ్రీధర్ సార్ గారికి వచ్చేసి వేదిక మీదకి వచ్చేసి సవినీయంగా వచ్చేసి స్వాగతం పలుకుతూ ఉన్నాం సార్.
ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని వచ్చేసి మీరు వీక్షించి ఈ యోగా సందేశాన్ని ఆరోగ్య భారతావని సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియపరచాలి. అదేవిధంగా మీ యొక్క సందేశం కోసం జిల్లా ప్రజానీకం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చేసి ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్ వారు, అదేవిధంగా ప్రజ్ఞా యోగా అనే అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఏర్పాటు చేశారు. వారు వచ్చేసి అది కూడా వీక్షిస్తారు. సార్, థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సందేశాన్ని అందించండి సార్. ధన్యవాదాలు. ఈరోజు మన కుటుంబ యోగా కార్యక్రమం మన కడప పట్టణంలో జరుపుకుంటున్నాం. దీనికి విచ్చేసినటువంటి కుటుంబ పెద్దలకి, సభ్యులకి, అదేవిధంగా పిల్లవాళ్ళకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, జూన్ 21వ తేదీ మన ఇంటర్నేషనల్ యోగా డే మన రాష్ట్రంలో జరుపుకుంటున్నాం. గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మన విశాఖపట్నంలో సుమారు 5 లక్షల మంది సమక్షంలో ఆ రోజు యోగా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా మన రాష్ట్రం మొత్తంగా అదే రోజు వారి వారి ప్రాంతాల్లో కనీసం 2 కోట్ల మంది యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ప్రజలందరికీ యోగాని దగ్గర చేయాలి, వారి దైనందిక జీవితంలో యోగా అనేది ఒక ముఖ్యమైనటువంటి భాగంగా మారాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించడం జరిగింది. ప్రతిరోజు కూడా ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెల్లో, ప్రతి వీధిలో, ప్రతి ఇంటిలో కూడా ఈ యొక్క యోగా కార్యక్రమం జరగాలి. తద్వారా ప్రజలందరూ కూడా ఆరోగ్యంతో, సంతోషంతో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు యోగా ఎంత ముఖ్యమైందో. మన జీవితంలో ఆరోగ్యమైనటువంటిది అత్యంత ప్రాధాన్యమైనటువంటిది. కానీ దురదృష్టవశాత్తు చాలామంది దాన్ని మనం గుర్తించాం. మనం ఆరోగ్యం కన్నా దానిపైన వచ్చే అడ్వర్టైజ్మెంట్ల మీద ఎక్కువ దృష్టి పెడతాం, కానీ మన ఆరోగ్యం మాత్రం మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా కనీసం అరగంట పాటు ప్రతిరోజు ప్రతి ఇంటిలోనూ కూడా పిల్లలందరితోటి, పెద్దలందరూ కలిసి ఈ యోగా కార్యక్రమాన్ని చేసినట్టయితే కుటుంబ ఆరోగ్యం మెరుగవటమే కాకుండా ఈ అతి పురాతనమైనటువంటి ₹1 కూడా ఖర్చు లేనటువంటి ఈ యొక్క అతి ప్రాచీనమైనటువంటి వైద్య విద్యని మనతో పాటు మన కుటుంబానికి, మన కుటుంబంలో ఉన్నటువంటి తరతరాలకి కూడా మనం అందించగలుగుతాం. ఆ ఉద్దేశంతో ఈ కుటుంబ యోగా కార్యక్రమానికి మనం జిల్లాలో తీసుకోవటం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు జరిగే ఈ కార్యక్రమం అనేది ఒక బిగినింగ్గా భావించి ప్రతి ఇంటిలోనూ కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీ యొక్క అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి సందేశాన్ని వచ్చేసి మన కడప గ్రామ పుర ప్రజలకు అందించారు. కాబట్టి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. ఇప్పుడు యోగాసనాలు చేస్తారా మీరు? ఇప్పుడు వచ్చేసి ప్రజ్ఞా యోగా అనే అద్భుతమైన కార్యక్రమం ఉంది సార్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ చూడండి సార్, ఇక్కడ కూర్చొని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ నుంచి వచ్చేసి విచ్చేసినటువంటి పెద్దలు వచ్చేసి ప్రజ్ఞా యోగా అనే అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. ఆ కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చినటువంటి అశేష జనవాహిని వీక్షించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. నమస్తే అండి, మేము ఆర్ట్ ఆఫ్ లివింగ్ నుంచి వచ్చాం. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అందరికీ తెలుసు కదా. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే సంస్థ ప్రపంచంలో 185 కంట్రీస్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. పిల్లలకు కానీ పెద్దలకు కానీ విభిన్న ప్రోగ్రాంలు ఉన్నాయి.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ గారు విభిన్న ప్రోగ్రాంలు డిజైన్ చేశారు. చిన్నపిల్లలకి, పెద్దలకి స్కూల్లో జరిగే ప్రోగ్రామ్స్. అందులో కొన్ని ప్రోగ్రామ్స్ ఏంటంటే ఉత్కర్ష యోగా, మేధా యోగా. ఇది 2 డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ పిల్లలకి మేము చేస్తూ ఉంటాం స్కూల్స్లో, కాలేజెస్లో, ఇదంతా కూడా. అండ్ బయట నార్మల్గా మేము చేసే ఇంకొక ప్రోగ్రామ్ ఉంది. ఇది చాలా డిఫరెంట్ ప్రోగ్రామ్. ఇది పిల్లల్లో ఇప్పుడంతా ఏఐ కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేషన్. సో ఈ ఏఐ జనరేషన్లో, ఏఐ కాలంలో ఇది రియల్ ఇంటెలిజెన్స్. ఇది రియల్ ఇంటెలిజెన్స్గా ఈ ప్రోగ్రామ్ పనిచేస్తుంది. దీని పేరు ఏంటంటే ప్రజ్ఞ యోగా ఇంట్యూషన్ ప్రోగ్రామ్. ఇంట్యూషన్ అంటే ఏంటంటే గెటింగ్ రైట్ థాట్ అట్ రైట్ టైం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే కరెక్ట్ అయిన సమయంలో కరెక్ట్ అయిన ఆలోచన రావడం పిల్లల్లో. అంటే ఇప్పుడు పిల్లలు 1 సంవత్సరం అంతా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు, లేకపోతే దేనికైనా కానీ ప్రిపరేషన్ ఉంటుంది మామూలు రియల్ టైం లైఫ్లో. కానీ ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఏమవుతుంటుందండి, సడన్గా ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాసేటప్పుడు ఆన్సర్ మర్చిపోతుంటారు. ఆ టైంలో గుర్తురాదు. మళ్ళీ ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి రాగానే గుర్తొస్తుంది. ఎస్, సో అదేంటి, రైట్ టైంలో రైట్ థాట్ కాదు, రాంగ్ టైంలో రైట్ థాట్ వచ్చింది. ఎస్, రైట్ టైంలో రైట్ థాట్ రాలే. వాళ్ళ లైఫ్లో వాళ్ళు అట్లా ఎన్నో సిచ్యువేషన్స్లో డెసిషన్ మేకింగ్ కానీ ఏ సిచ్యువేషన్లో అయినా కానీ వాళ్ళు ఆపర్చునిటీస్ మిస్ అవుతూ ఉంటారు. సో ఈ ప్రజ్ఞ యోగాలో ఇప్పుడు ఈ పిల్లకి మేము ఒక చిన్న పాపకి మేము చేసాం ప్రోగ్రామ్. ఇది 8 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ ఏజ్ గ్రూప్ పిల్లలకి మేము చేస్తూ ఉంటాం. దీంట్లో ఏంటంటే వాళ్ళ 6th సెన్స్. మనం 3 రకాలుగా నాలెడ్జ్ ఏదైనా గెయిన్ చేయగలుగుతాం. ఒకటి, మన సెన్సెస్ ద్వారా మనం నాలెడ్జ్ గెయిన్ చేస్తాం, చూసి విని తిని మనకు తెలుస్తూ ఉంటుంది. రెండో రకం ఏంటంటే మనం చదివి ఇంటలెక్చువల్ నాలెడ్జ్. అంటే సూర్యాస్తం సూర్యోదయం అవుతుంది అంటారు, నిజంగా సూర్యాస్తం సూర్యోదయం అవ్వదు, అవునా కదా. 24 అవర్స్ సన్ భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. సో సైన్స్ మనకి ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఇస్తూ ఉంటుంది. అట్లాగే ఇది 3వ రకమైన నాలెడ్జ్. దిస్ ఈస్ కాల్డ్ ఇంట్యూటివ్ నాలెడ్జ్. దీంట్లో ఏంటంటే వాళ్ళు కళ్ళు మూసుకొని కూడా చదవగలుగుతారు, కళ్ళు మూసుకొని కూడా బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీస్ కూడా చేయగలుగుతారు. బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తాం కారణం ఏంటంటే ఓన్లీ చూపించడానికి ఇంట్యూషన్ ఉంది అని. ఇంతకంటే వాళ్ళు చాలా ఎక్కువ చేయగలుగుతారు. ఇప్పుడు ఈ పాపని ఒక 4 days 1 week అయింది అంటే జస్ట్ కోర్స్ చేసి ప్రాక్టీస్ చేస్తూ ఇప్పుడు మనం విభిన్న కొన్ని చేస్తామండి. కలెక్టర్ గారు స్టేజ్ మీదకి ఒక్కసారి రాగలిగితే కొన్ని. ఓకే, సో ఒక్కళ్ళు ఎవరైనా బ్లైండ్ ఫోల్డ్ ఒకసారి చెక్ చేయడానికి రాగలుగుతారో, ఒక చిన్న పిల్లోడు కానీ పాప కానీ. ఈ బ్లైండ్ ఫోల్డ్స్ అండి టోటల్గా కళ్ళు ఒకసారి చేద్దాం. Bluetooth mode. ఎవరైనా ఒక గవర్నమెంట్ అఫీషియల్ వస్తే దాన్ని ప్రత్యేకంగా మీరు వీక్షించవచ్చు అనేసి వారు కోరుతూ ఉన్నారు. సార్ మీరు ఇంతవరకు చాలా చక్కగా మాట్లాడారు. ఒకసారి రండి సార్ స్టేజ్ పైకి ప్లీజ్. జస్ట్ ఈ ప్రజ్ఞా యోగాని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది, దాని గురించి రమ్మంటున్నాం. సో దట్ యూ కెన్ సెండ్ ద మెసేజ్ లౌడ్ టు ద క్రౌడ్. సో సార్ ఒకసారి చూడండి. ఇది బ్లైండ్ ఫోల్డ్ అండి, వీళ్ళ కళ్ళకి బ్లైండ్ ఫోల్డ్ వేసుకుంటూ ఉంటారు. ఒకసారి చూడండి మీరు కూడా. మీరు ఒక్కసారి చూసి చెక్ చేయండి. ఎస్, సో ఒక్కసారి రండి సార్. యూ కీప్ ద బ్లైండ్ ఫోల్డ్స్ ఆన్. మీరు బ్లైండ్ ఫోల్డ్స్ వేసుకోవచ్చు.
ఆ పాప బ్లైండ్ ఫోల్డ్తోనే కళ్ళు మూసుకొని సార్ రాసింది ఎగ్జాక్ట్గా కింద రాస్తుంది. అండ్ ఆ పాపకి తెలుగు రాదండి. ఎగ్జాక్ట్గా తెలుగులో ఏమైతే సార్ రాశారో అదే కాపీ చేస్తుంది కళ్ళు మూసుకొని విత్ బ్లైండ్ ఫోల్డ్. ఏం రాశారు? గురుభ్యో నమః. యా, ఇది రాశారు. సేమ్ ఎగ్జాక్ట్ థింగ్ పాప బ్లైండ్ ఫోల్డ్తో రాసింది. ఇప్పుడు మీ దగ్గర ఏమైనా కార్డు ఉందా సార్? మీ కార్డ్ ఏమన్నా? ఓకే, మీరు వీటిల్లో నుంచి ఏదో ఒకటి ఇవ్వండి. నువ్వు బ్లైండ్ ఫోల్డ్ వేసుకో. యా, ఇక్కడికి రామా, స్టేజ్ మార్చిలో. యా, మీ కార్డు ఇవ్వండి, మీరే ఇవ్వండి. నీకేమి అనిపిస్తుందో చెప్పు. మొబైల్ నెంబర్ 9177616677. పేరేంటి? ఏం రాస్తుంది ఇంకా? MANIKANTA. ఓకే, గుడ్. ఇంకా ఇంకా ఏం రాస్తుంది? ఆఫీస్. ఓకే, పైన హియర్ డిస్ట్రిక్ట్ YOUTH ఆఫీస్. ఓకే, గుడ్, వెరీ గుడ్. అండ్ నువ్వు బ్లైండ్ ఫోల్డ్లోనే ఉండు. మీరు ఇప్పుడు కలర్స్ తను బ్లైండ్, మీరు ఏదో ఒక కలర్ తనకి బ్లైండ్ ఫోల్డ్ ఇవ్వచ్చు. యా, మీకు ఏదో ఒక ర్యాండమ్ కలర్ మీరు తీసి ఇవ్వండి, తను అదే కలర్స్ సెలెక్ట్ చేసి తను వేస్తుంది. Bluetooth mode. Pair. Bluetooth mode. Paired. యా, సో సార్ ఇప్పుడు ఒక కలర్ వేసిన ఒక పేపర్, దాని పక్కన కలర్ వేయని ఒక డ్రాయింగ్ని ఇచ్చారు ర్యాండమ్గా సెలెక్ట్ చేసి. సో పాప ఎగ్జాక్ట్గా సేమ్ కలర్ సెలెక్ట్ చేసి ఆ కలర్ని అక్కడే డ్రా చేస్తుంది. అండ్ ఇవన్నీ కొన్నే అండి, ఇవి ఇంట్యూషన్ ద్వారా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి ఫోటోగ్రాఫిక్ మెమరీ, యా, కాన్ఫిడెన్స్ లెవెల్స్, వాళ్ళ బిహేవియర్ ఆస్పెక్ట్స్, లైఫ్లో రైట్ చాయిసెస్, రైట్ డెసిషన్స్. మోస్ట్లీ పేరెంట్స్కి వరీ ఏముంటారంటే రైట్ ఫ్రెండ్షిప్ చేస్తున్నారా లేదా. ఎస్, సో రైట్ ఫ్రెండ్షిప్, వాళ్ళ లైఫ్లో ఏ డెసిషన్ వాళ్ళు తీసుకున్నా కాన్ఫిడెంట్గా చేయగలుగుతూ ఉంటారు. ఎస్, సో ఇది మనకు కనపడేది కొంతే, ఇంకా చాలా చేసే పిల్లలు ఉన్నారు. చాలామంది ఒలింపిక్స్లో వెళ్ళి గోల్డ్ మెడల్స్ చేసి సాధించిన వాళ్ళు ఉన్నారు. యా, సరే, ఓకే అండి. ఈ కార్యక్రమంకి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సో ఎవరికైనా దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాంటాక్ట్ అవ్వచ్చు. వచ్చేసి మీ ప్లేస్లో కూర్చోండి. ఈ యొక్క ప్రజ్ఞా యోగా కార్యక్రమం నిర్వహించినటువంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. ఇటువంటి విద్యలు ఎన్నో ఉన్నాయి భారతదేశంలో. నాకు ఇప్పుడు వారు చేస్తూ ఉంటే అనిపిస్తూ ఉంది, పూర్వం పృథ్వీరాజ్ చౌహాన్ వచ్చేసి, మహమ్మద్ గోరీని వచ్చేసి ఇలాంటి విద్యతోనే మనం చంపేసాడేమో అక్కడని చెరసాలగా తీసుకుపోయినప్పుడు. ఇటువంటి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక విద్యలకు కానీ మర్మ విద్యలకు కానీ భారతదేశం ఆనవాలము అలాంటి విద్యలన్నింటినీ కూడా భారతదేశంలో పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. వస్తాయి. ఇప్పుడు వచ్చేసి యోగా కార్యక్రమాన్ని వచ్చేసి యోగా గురువులు వచ్చేసి నిర్వహిస్తారు. ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని వీక్షిస్తూ వారు వేసిన ఆసనాలను అందరూ పురప్రజలందరూ కూడా వేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా, ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాం.
మీరు సెంటర్లో వేసుకోండి. ఈవెన్గా ఉండేలాగా చూసుకుందాం. ఈ యొక్క జిల్లా యోగాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు, మిగతా జిల్లా అధికారులు, పుర ప్రముఖులందరికీ కూడా ఈ యొక్క యోగాంధ్ర తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు సార్. ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని వచ్చేసి యోగా మాస్టర్లు వచ్చేసి నిర్వహింపజేస్తారు. ఈ యోగా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూస్తూ మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా యోగాంధ్ర తరపున వచ్చేసి కోరుతూ ఉన్నాం. ఈ యోగా కార్యక్రమానికి ఆద్యులు బాధ్యులైనటువంటి పరమశివుడి నుంచి, పాణిని మహర్షి నుంచి, పతంజలి మహర్షి నుంచి, ఇప్పుడు రామ్దేవ్ బాబా, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, వీరందరికీ కూడా ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని వారసత్వంగా మనకు అందించారు. నాటి ఋషులు, మునులు, తాపసుల నుంచి నేటి మానవుల వరకు కూడా ఈ యొక్క యోగా కార్యక్రమం అవిచ్ఛిన్నంగా సాగుతూ ఉంది. దీనికి ప్రత్యేకమైనటువంటి మనం కృతజ్ఞత తెలియజేసుకోవాలి. సో అందరూ కూడా పెద్దవాళ్ళందరూ చాలా చక్కగా యోగా గురించి చెప్పారు. అట్లాగే మన వాళ్ళందరూ కూడా యోగా వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చింది, వాళ్ళ జీవితంలో ఎలా వెలుగును తీసుకొని వచ్చింది, అందరూ చాలా చక్కగా వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకున్నారు. సో యోగా అనేది సంస్కృత పదం యుజ్ అనే పదం నుంచి వచ్చింది. యుజ్ అంటే కలయిక అనే అర్థం. వేటి కలయిక అంటే శరీరము, శ్వాస, మనసు. చూడండి, చిన్నప్పుడు ఇవన్నీ మనకు సమన్వయంలో ఉంటాయి. కానీ పెరుగుతున్న కొద్దీ మానసిక ఒత్తిడి వల్ల కావచ్చు, రకరకాల అనారోగ్యాల వల్ల కావచ్చు, ఏదైనా ప్రమాదాల వల్ల కావచ్చు, వీటి మధ్య సమన్వయం కోల్పోయి ఉంటాం. సో ఈ సమన్వయం కోల్పోయినప్పుడు ఎలా ఉంటుందంటే శబ్దంలాగా ఉంటుంది. అదే ఈ మూడు సమన్వయంలో ఉన్నప్పుడు సంగీతంలాగా ఉంటుందన్నమాట. ఇది శబ్దానికి సంగీతానికి ఉన్న డిఫరెన్స్ లాంటిది. సో యోగా ఏం చేస్తుందంటే శరీరము, శ్వాస, మనసు వీటి మధ్య తిరిగి సమన్వయాన్ని నెలకొల్పి మన జీవితాన్ని చక్కటి సంగీతంలాగా చేస్తుంది. సో ఇవాళ అందులో భాగంగా మనము చిన్న చిన్న ఆసనాలు చేద్దాం, అందరు చేయగలిగినవి. సో ముందుగా అందరం కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, వెన్ను నిటారుగా ఉంచుదాం, అరచేతుల్ని మోకాళ్ళ పైన ఉంచుదాం. సంగచధ్వం సంవదధ్వం సంభో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే. దీర్ఘమైన శ్వాస తీసుకొని నెమ్మదిగా వదిలిపెడదాం. నిదానంగా అందరం లేచి నిలబడదాం. స్లోలీ స్టాండ్ అప్. ముందుగా శరీరాన్ని వదులు చేసుకునేటువంటి ప్రక్రియలు చేద్దాము. అందరం కూడా సమస్థితిలో నిలబడదాం. రెండు పాదాల మధ్య 2 నుంచి 3 ఇంచుల దూరాన్ని ఉంచుకుందాం. 2 చేతుల్ని శరీరాన్ని పక్కనగా వదిలిపెడదాం. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తలను వెనక్కి వాలుద్దాం. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తల వెనక్కు వదులుతూ గడ్డం ఛాతీకి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ వెనక్కు వదులుతూ గడ్డం ఛాతీకి. శ్వాస తీసుకుంటూ వెనక్కు వదులుతూ గడ్డం ఛాతీకి. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి నెమ్మదిగా కుడి చెవిని కుడి భుజానికి తగిలించే ప్రయత్నం చేద్దాం. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, అలాగే ఎడమ చెవిని ఎడమ భుజానికి తగిలించే ప్రయత్నం చేద్దాం. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి వదులుతూ కుడివైపుకి.
తీసుకుంటూ మధ్యలోకి, వదులుతూ ఎడం వైపుకి. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, నెమ్మదిగా ఇప్పుడు కుడివైపుకు తిరిగి చూద్దాం. స్లోలీ టర్న్ టు యువర్ రైట్ సైడ్ అండ్ లుక్ బ్యాక్. కుడివైపు తిరిగి కుడి భుజం మీదుగా వెనక్కి చూద్దాం. మళ్ళీ శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, అలాగే ఎడం వైపుకి. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, అలాగే కుడివైపుకి. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, అలాగే ఎడం వైపుకి. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, నెమ్మదిగా గడ్డాన్ని ఛాతీ కానిద్దాం. గడ్డాన్ని ఛాతీ కానించి మన తలని రొటేట్ చేద్దాం. కుడివైపు నుంచి వెనక్కి వెళ్దాం, ఎడం వైపు నుంచి ముందుకు వద్దాం. నెక్ రొటేషన్ చేద్దాం. శ్వాస తీసుకుంటూ కుడివైపు నుంచి వెనక్కు, ఎడం వైపు నుంచి ముందుకు. ఈ విధంగా 3 సార్లు చేసిన తర్వాత వ్యతిరేక దిశ కూడా చేద్దాం. ఈసారి ఎడం వైపు నుంచి వెనక్కి వెళ్దాం, కుడివైపు నుంచి ముందుకు వద్దాం. మూడు రౌండ్లు పూర్తయిన తర్వాత విశ్రాంతి. సమస్థితిలో నిలబడదాం. ఇప్పుడు నెమ్మదిగా 2 చేతుల్ని బార్లా చాపుదాం. శరీరానికి ఇరువైపులా బార్లా చాపుదాం. 2 అరచేతుల్ని భుజాలపైన బోర్లిద్దాం. 2 అరచేతుల్ని భుజాలపైన బోర్లించి ఇప్పుడు షోల్డర్ రొటేషన్ చేద్దాం. నెమ్మదిగా 2 మోచేతుల్ని టచ్ చేద్దాం. శరీరానికి ముందుగా తీసుకొని వచ్చి శ్వాస తీసుకుంటూ పైకి, సైడ్స్, డౌన్ అండ్ ఫ్రంట్. ఈ విధంగా రొటేట్ చేద్దాం భుజాలని. ఇప్పుడు వ్యతిరేక దిశ. ముందుకు వచ్చిన తర్వాత వెనక నుంచి పైకి వెళ్తాము, ముందు నుంచి కిందికి వస్తాము. విశ్రాంతి, రిలాక్స్. 2 చేతుల్ని ఇప్పుడు ముందుకు చాచుదాం. ముందుకు చాచి ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుందాం. వదులుతూ పూర్తిగా బాడీని కుడివైపుకి తిప్పుదాం. కుడివైపు తిప్పి వెనక్కి తిరిగి చూద్దాం. శ్వాస తీసుకుంటూ మధ్యకు, అలాగే ఎడం వైపుకి, సెంటర్, రైట్, సెంటర్ అండ్ లెఫ్ట్ అండ్ రిలాక్స్. విశ్రాంతి. ఇప్పుడు 2 చేతుల్ని ముందుకు చాచి అరచేతుల్ని నేలకు సమాంతరంగా ఉంచుదాం. చైర్ పోజ్ చేద్దాం. నెమ్మదిగా మోకాలను వంచి ఉత్కటాసనలోకి వద్దాం. చైర్ లాగా కూర్చుందాం. మన మోకాళ్ళు మన పాదాల కంటే ముందుకు వెళ్లకుండా జాగ్రత్త వహిద్దాం. శ్వాస తీసుకుంటూ పైకి, విశ్రాంతి. ఇప్పుడు తాడాసన చేద్దాం. 2 చేతుల్ని శరీరానికి పక్కలుగా పైకి తీసుకెళ్ళి చేతి వేళ్ళను కలుపుదాం. అరచేతిని ఆకాశం వైపు చూపిద్దాం. శ్వాస తీసుకుంటూ మునివేళ్ల పైన నిలబడదాం. ఏదైనా ఒక బిందువుని తదేకంగా చూద్దాం. అక్కడే ఉందాం. నెమ్మదిగా కిందకు 2 చేతుల్ని శరీరాన్ని పక్కలుగా నిదానంగా కిందికి తీసుకొని వద్దాం. ఇప్పుడు వృక్షాసన చేద్దాము. కుడి పాదాన్ని కుడి చేత్తో పట్టుకొని ఎడమ తొడపైన ఉంచుకుందాం. అలాగే 2 చేతుల్ని శరీరాన్ని పక్కలుగా తీసుకెళ్ళి పైన కలుపుదాం. నమస్కార ముద్రలో ఉంచుదాం. విశ్రాంతి. నిదానంగా కిందికి వద్దాం. అదేవిధంగా ఎడమ కాళ్ళతో కూడా చేద్దాం. ఎడమ పాదాన్ని కుడి తొడ లోపలి భాగంలో ఉంచుకుందాం. కుడి తొడ పైన ఉంచుకుందాం. 2 చేతుల్ని పైకి తీసుకెళ్ళి నమస్కార ముద్రలో ఉంచుదాం. విశ్రాంతి, రిలాక్స్. ఆ తర్వాత పాదహస్తాసన చేద్దాం. 2 చేతుల్ని పైకి తీసుకెళ్దాం. నడుము దగ్గర నుంచి ముందుకు వాలుదాం. ముందుకు వాలి 2 చేతులతో 2 పాదాలని పట్టుకునే ప్రయత్నం చేద్దాం.
వీలైతే తలని మోకాలకు తగిలిద్దాం. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి. విశ్రాంతి. ఇప్పుడు రెండో చేతుల్ని మన నడుము పైన ఉంచుకుందాం. బొటన వేలు వెనక్కి, మిగతా వేళ్ళు ముందుకు ఉండేలాగా చూద్దాం. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వెనక్కి వాలుదాం. అర్ధ చక్రాసన్. శ్వాస తీసుకుంటూ శరీరాన్ని నెమ్మదిగా వెనక్కి వాలుద్దాం. శ్వాస తీసుకుంటూ పైకి. విశ్రాంతి. నెమ్మదిగా ఇప్పుడు రెండు కాళ్ళ మధ్య 2 నుంచి 3 అడుగులు దూరం ఉండేలాగా చూసుకుందాం. రెండు పాదాల మధ్య 2 నుంచి 3 అడుగులు దూరం ఉండేలాగా చూసుకుందాం. రెండు చేతుల్ని బార్లా చాపుదాం. కుడి పాదాన్ని కుడివైపు తిప్పుదాం. కుడి పాదాన్ని కుడివైపు తిప్పండి. ఇప్పుడు కుడివైపుకు బెండ్ అయ్యి కుడి చేత్తో కుడి పాదాన్ని పట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఎడమ చెయ్యి ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. మీరు ఎడమ అరచేతిని గమనించండి. తలను పైకెత్తి ఎడమ అరచేతిని గమనించండి. శ్వాస తీసుకుంటూ అలాగే పైకి వద్దాం. ఇప్పుడు నెమ్మదిగా ఎడమ పాదాన్ని ఎడమ వైపుకు తిప్పుదాం. ఇప్పుడు ఎడమ వైపుకు వంగి ఎడమ చేత్తో ఎడమ పాదాన్ని పట్టుకునే ప్రయత్నం చేద్దాం. కుడి చెయ్యి ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. మన తలని కూడా పైకి తిప్పి ఎడమ అరచేతిని గమనిద్దాం. శ్వాస తీసుకుంటూ పైకి నెమ్మదిగా సమస్థితికి వద్దాము. నిదానంగా ఎక్కడి వారు అక్కడే కూర్చుందాం. ఇప్పటి వరకు నిలబడి చేసే ఆసనాలు చేసాము. ఇప్పుడు కూర్చొని చేసే ఆసనాలు కూడా చేద్దాం. ఇప్పుడు భద్రాసన్ చేద్దాము. ముందుగా రెండు చేతులు వెనకాల బోర్లించి రెండు కాళ్ళని ముందుకు చాచుదాం. దండాసన్ అంటారు దీన్ని. సో ఇప్పుడు రెండు మోకాళ్ళను మడిచి రెండు పాదాలని ఒక దగ్గరికి చేరుద్దాం. రెండు పాదాలని కలుపుదాం. భద్రాసన్. ఇప్పుడు రెండు అరచేతులతో రెండు పాదాలని పట్టుకుందాం. రెండు అరచేతులతో రెండు పాదాలని పట్టుకుని వెన్ను నిటారుగా ఉంచుదాం. విశ్రాంతి. మళ్ళీ దండాసనం లేకొద్దాం. రెండు అరచేతుల్ని వీపు వెనకాల బోర్లించి రెండు పాదాలని ముందుకు చాచుదాం. ఇప్పుడు వజ్రాసనం వేద్దాం. నెమ్మదిగా కుడి పాదాన్ని తీసుకొని వచ్చి కుడి పిరుదు కింద ఉంచుకుందాం. రైట్ ఫుట్ అండర్ ద రైట్ బటక్స్. అలాగే ఎడమ పాదాన్ని తీసుకొని వచ్చి ఎడమ పిరుదు కింద ఉంచుకుందాం. దీన్ని వజ్రాసనం అంటారు. ఇది చేయడం వల్ల మన జీర్ణశక్తి ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ప్రాణాయామం చేసేటప్పుడు కూడా వెన్ను నిటారుగా ఉంటుంది కాబట్టి మనకు అద్భుతమైన అనుభవం కలగడానికి ఉపయోగపడుతుంది. నెమ్మదిగా అలాగే మోకాళ్ళ పైన లేచి నిలబడదాం. మోకాళ్ళ పైన నిల్చుందాం. ఇప్పుడు అర్ధ ఊష్ట్రాసనం చేద్దాం. మన రెండు అరచేతుల్ని మన సీటు పైన బోర్లిద్దాం. వెనకాల సీటు పైన బోర్లిద్దాం. నెమ్మదిగా శరీరాన్ని వెనక్కి వాలుద్దాం. అర్ధ ఊష్ట్రాసన్. శ్వాస తీసుకుంటూ పైకి నెమ్మదిగా మళ్ళీ వజ్రాసనంలోకి వద్దాం. మళ్ళీ వజ్రాసనంలో కూర్చుందాం. రెండు మోకాళ్ళ మధ్య ఒక అడుగు దూరం ఉండేలాగా చూసుకుందాం. రెండు మోకాళ్ళని ఎడంగా ఉంచుకుందాం. ఒక అడుగు దూరం ఉండేలాగా చూసుకుందాం. రెండు అరచేతుల్ని రెండు మోకాళ్ళ మధ్యలో బోర్లిద్దాం. రెండు అరచేతుల్ని రెండు మోకాళ్ళ మధ్యలో బోర్లించి నెమ్మదిగా అరచేతుల్ని ముందుకు చాచుతూ చేతులు రెండు ముందుకు చాచుతూ ముందుకు వాలుదాం. శశాంకాసన్. శిశువులాగా విశ్రాంతి తీసుకుందాం. ఇక్కడ మన సీటు పాదాలపైనే ఉండాలి. నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి. ఇప్పుడు ఉత్తాన మండూకాసనం చేద్దాం. రెండు చేతుల్ని పైకి తీసుకెళ్దాం. కుడి అరచేతిని ఎడమ రెక్క పైన ఉంచండి, బోర్లించండి. అలాగే ఎడమ అరచేతిని కుడి రెక్క పైన బోర్లించండి. వెన్ను తల రెండు కూడా నిటారుగా ఉంచండి. ఉత్తాన మండూకాసనం.
విశ్రాంతి. ఇప్పుడు నెమ్మదిగా బోర్లా పడుకుందాం, ఎక్కడ వారు అక్కడే. బోర్లా పడుకుందాం. మకరాసనం వేద్దాం. 2 అరచేతులు ఒకదానిపైన ఒకటి బోర్లించి ఒక చెంప ఆనించి పడుకుందాం. కుడి చెంపని అరచేతి పైన ఆనించి పడుకుందాం. అరచేతులు 2 ఒకదానిపైన ఒకటి బోర్లించండి. కుడి చెంపని ఆనించి పడుకుందాం. వెనకల పాదాలు 2 కూడా పాదాల వేళ్ళు బయటికి చూస్తూ ఉండాలి, మడిమలు లోపలికి ఉండాలి. 2 పాదాల మధ్య 1 అడుగు దూరం ఉండేలాగా చూసుకుందాం. తదుపరి మనము భుజంగాసనం వేద్దాము. 2 అరచేతుల్ని ఛాతీకి ఇరువైపులా బోర్లించి ఉంచుదాం. గడ్డం నేల కానిద్దాం. వెనకాల 2 పాదాలని ఒక దగ్గరికి చేరుద్దాం. శ్వాస తీసుకుంటూ నాభి వరకు శరీరాన్ని పైకి లేపుదాం. తలను పైకెత్తి బాగా ఆకాశాన్ని చూద్దాం. మన మోచేతులు పక్కటెముకల్ని తగులుతూ ఉండాలి. భుజంగాసనం ఇది వెన్నుపూసలకు చాలా చక్కటి వ్యాయామం. విశ్రాంతి. నెమ్మదిగా నిదానంగా కిందికి వద్దాం. ఇప్పుడు గడ్డం నేల కానించి ఉంచి 2 పాదాలని ఒక దగ్గరికి చేర్చి 2 చేతుల్ని వెనక్కి తీసుకెళ్దాం. 2 చేతుల్ని వెనక్కి తీసుకెళ్ళి తొడల పక్కనగా ఉంచుకుందాం. ఇప్పుడు 2 చేతుల్ని ఆది ముద్రలో ఉంచుకోండి. ఆది ముద్ర అంటే ముందుగా బొటన వేలు మడిచి తర్వాత మిగతా వేలు మడవాలి. పిడికిలు బిగించండి. ముందు బొటన వేలు మడిచి తర్వాత మిగతా వేలు మడవండి. 2 పిడికిళ్ళని మన గజ్జల భాగంలో ఉంచుకుందాం. టక్ యువర్ ఫిస్ట్ ఇన్ ద గ్రోయిన్ ఏరియా. ఇప్పుడు 2 పిడికిళ్ళ సాయంతో 2 కాళ్ళని పైకి లేపుదాం. గడ్డం మాత్రం నేలపైనే ఉండాలి. దయచేసి స్టేజ్ పైన చేస్తున్న వాళ్ళని స్క్రీన్ పైన చూపించండి, సో దట్ అందరు చూసి చేయగలుగుతారు. విశ్రాంతి. నెమ్మదిగా ఇప్పుడు కుడివైపుకు తిరిగి వెల్లెలికిలా పడుకుందాం. మన వీపు పైన పడుకుందాం. వీపు పైన పడుకుందాం. ఇప్పుడు 2 మోకాళ్ళను మడిచి 2 పాదాల యొక్క మడిమలు మన పిరుదులకు తగిలేలాగా ఉంచుకుందాం. మన మడిమలు బటక్స్కి తగిలేలాగా ఉంచుకుందాం. 2 చేతులతో మన 2 మడిమల్ని పట్టుకుందాం. సేతు బంధాసనం చేద్దాము. తల నేలపైనే ఉండాలి. వెన్నెముక చివరి భాగం నుంచి నెమ్మదిగా మన వెన్నుపూసని పైకి లేపుదాము. ఒక్కొక్క వెన్నుపూసగా నిదానంగా పైకి లేపుదాం. విశ్రాంతి. నిదానంగా కిందికి వద్దాం. ఇప్పుడు 2 కాళ్ళని చాచుదాం. బార్లా చాచండి. 2 పాదాలని ఒక దగ్గరికి చేర్చండి. 2 అరచేతుల్ని శరీరానికి పక్కనగా బోర్లించి ఉంచుదాం. ఇప్పుడు 2 కాళ్ళని 30 నుంచి 45 డిగ్రీస్ వరకు పైకి లేపుదాం. మీ శరీరం ఎంతవరకు సహకరిస్తే అంతవరకు. మోకాళ్ళు మడవకుండా 2 కాళ్ళని పైకి లేపుదాము. తలను పైకెత్తకుండా నేలపైనే ఉంచుదాం. ఉత్తాన పాదాసనం ఇది. విశ్రాంతి. ఇప్పుడు మళ్ళీ నెమ్మదిగా అర్ధ హలాసనం చేద్దాము. ఈసారి 2 కాళ్ళని 90 డిగ్రీస్ పైకి లేపుదాం. మోకాళ్ళు వంచకుండా 90 డిగ్రీస్ 2 కాళ్ళని పైకి లేపుదాం. విశ్రాంతి. నిదానంగా 2 కాళ్ళని కిందికి తీసుకొని వద్దాం. ఇప్పుడు మనము పవన ముక్తాసనం చేద్దాం. 2 మోకాళ్ళను మడవండి. 2 కాళ్ళను మడిచి 2 అరచేతులతో 2 మోకాళ్ళను పట్టుకుందాం. పట్టుకుని శరీరానికి దగ్గరగా ఛాతీకి దగ్గరగా 2 మోకాళ్ళను లాక్కుందాం.
ఒక శ్వాస తీసుకొని వదులుతూ తలను పైకెత్తి మోకాలకు తగిలించే ప్రయత్నం చేద్దాం. ఎవరెంత చేయగలిగితే అంత చేయండి. మీ శరీరం ఎంతవరకు సహకరిస్తే అంతవరకు చేయండి. నెమ్మదిగా విశ్రాంతి. శవాసనంలో విశ్రాంతి తీసుకుందాం. శవాసనం అంటే 2 పాదాలని కొంచెం దూరంగా ఉంచుకుందాం. 2 అరచేతుల్ని ఆకాశం వైపు తెరిచి శరీరానికి కొంచెం దూరంగా ఉంచుదాం. పూర్తిగా విశ్రాంతిగా శరీరాన్ని నేలపైన వదిలేద్దాం. ఎక్కడ బిగింపు లేకుండా చూసుకుందాం. ఈ విధంగా ఆసనాలు చేసిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మనము శవాసనంలో విశ్రాంతి తీసుకుని యోగ నిద్ర చేయగలిగినట్లయితే మనం ఆసనాలు చేయడం ద్వారా శరీరంలో ఉత్పన్నమైన శక్తి అంతా కూడా మన శరీరంలో చక్కగా ఇంకుతుంది. శరీరంలోని ప్రతి భాగానికి కూడా చేరుతుంది. నెమ్మదిగా ఇప్పుడు కుడివైపుకు తిరిగి పడుకుందాం. కుడి చేతిని తల కింద ఉంచుకొని కుడివైపుకు తిరిగి పడుకుందాం. నిదానంగా లేచి కూర్చుందాం. చేతులు సపోర్ట్ తీసుకుంటూ నిదానంగా లేచి కూర్చుందాం. ముందుగా మనం వార్మప్ చేసాము, తర్వాత ఆసనాలు చేసాము. ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం. ముందుగా కపాలభాతి ప్రాణాయామం చేద్దాం. పద్మాసనంలో కూర్చోగలిగిన వాళ్ళు పద్మాసనంలో కూర్చోండి, లేదా అర్ధ పద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చున్నా మంచిదే. వెన్ను నిటారుగా ఉంచడం అనేది ప్రధానం. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు 2 చేతుల్ని చిన్ ముద్రలో ఉంచుకుందాం. చిన్ ముద్ర అంటే చూపుడు వేలు మరియు బొటన్ వేలు యొక్క చివరి భాగాన్ని తగిలించి ఉంచాలి. కపాలభాతి ప్రాణాయామంలో శ్వాసను వదిలిపెట్టడం మీదే మన ధ్యాస అంతా ఉండాలి. పొట్టని లోపలికి లాక్కుంటూ ముక్కు ద్వారా శ్వాసని బయటికి వదలాలి. అందరం కలిసి చేద్దాం. పొట్టను లోపలికి లాక్కుంటూ ముక్కు ద్వారా శ్వాసను బయటికి వదులుదాం. ఇలా 30 సార్లు చేద్దాం. మనం అందరం కలిసి చేద్దాం. శాంతి. మన తల భాగాన్ని గమనిద్దాం. తలలో ఎలాంటి ప్రకంపనలు జరుగుతున్నాయి? అబ్జర్వ్ ద సెన్సేషన్స్ ఇన్ యువర్ హెడ్ రీజియన్. ఇప్పుడు నాడీ శోధన ప్రాణాయామం చేద్దాము. ఎడమ చేతిని చిన్ ముద్రలో ఉంచుకుందాం. చూపుడు వేలు మరియు బొటన్ వేలు యొక్క చివరి భాగాన్ని తగిలించండి ఎడమ చేతికి. అలాగే కుడి చేతి యొక్క చూపుడు వేలు మధ్య వేలుని లోపలికి మడిచి బొటన్ వేలుతో కుడి నాసికారంధ్రాన్ని మూసి ఎడమ నాసికారంధ్రం ద్వారా ఉన్న శ్వాసను బయటికి వదలండి. అలాగే ఎడమ ద్వారా శ్వాస తీసుకొని ఉంగరం వేలుతో ఎడమ నాసికారంధ్రాన్ని మూసి కుడి ద్వారా వదులుదాం. ఇప్పుడు మళ్ళీ కుడి ద్వారా శ్వాస తీసుకుందాము. కుడి నాసికారంధ్రాన్ని మూసివేసి ఎడమ ద్వారా వదులుదాం. మళ్ళీ ఎడమ ద్వారా తీసుకుందాము. ఎడమను మూసి కుడి ద్వారా బయటికి వదులుదాం. ఈ విధంగా ఇంకొక 3 మార్లు మీ అంతకు మీరే చేయండి. కుడి నాసికారంధ్రం ద్వారా శ్వాస తీసుకోవడం, ఎడమ నాసికారంధ్రం ద్వారా వదలడం, మళ్ళీ ఎడమ ద్వారా తీసుకోవడము, కుడి ద్వారా వదిలిపెట్టడం. ఈ విధంగా చేస్తే ఒక రౌండ్ అవుతుంది. అలా ఒక 3 రౌండ్లు మీ అంతకు మీరే చేయండి. ఇప్పుడు ఎడమ నాసికారంధ్రం ద్వారా శ్వాసను వదులుతూ విశ్రాంతి.
శీతలి ప్రాణాయామం చేద్దాం. 2 అరచేతుల్ని చిన్ముద్రలో ఉంచుకోండి. చిన్ముద్ర అంటే చూపుడు వేలు మరియు బొటన వేలు యొక్క చివరి భాగాన్ని తగిలిద్దాం. నాలుకను ఒక ట్యూబ్ లాగా ఉంచుకుందాం. ట్యూబ్ లాగా ఉంచుకొని నోటి ద్వారా శ్వాసను తీసుకుందాం. ఊపిరితిత్తుల నిండా గాలిని నింపుదాం. శ్వాస తీసుకోవడం పూర్తయిన తర్వాత నాలుకను లోపలికి తీసుకొని నోటిని మూసివేసి ముక్కు ద్వారా నెమ్మదిగా నిదానంగా బయటికి వదులుదాం. మళ్ళీ ఇంకొకసారి చేద్దాం. నాలుకను ఒక ట్యూబ్ లాగా చేసి నోరు ద్వారా శ్వాసను తీసుకొని శ్వాస తీసుకోవడం పూర్తయిన తర్వాత నోటిని మూసి ముక్కు ద్వారా నెమ్మదిగా నిదానంగా శ్వాసను బయటికి వదులుదాం. ఈ విధంగా ఇంకొక మారు చేద్దాం. నాలుకను ట్యూబ్ లాగా మడిచి నోటి ద్వారా శ్వాస తీసుకుందాము. తర్వాత నాలుకను లోపల తీసుకొని నోరు మూసుకొని ముక్కు ద్వారా బయటికి వదులుదాం. విశ్రాంతి. ఇప్పుడు భ్రామరి ప్రాణాయామం చేద్దాం. 2 చేతుల యొక్క చిటికిన వేళ్ళని గడ్డం పైన ఉంచుకుందాం. ఉంగరం వేలిని పై పెదవి పైన ఉంచుకుందాం. మధ్య వేలిని నాసికా పుట్టల పైన ఉంచుకుందాం. చూపుడు వేలిని కనుబొమ్మల పైన, కళ్ళను 2 మూసుకుందాం, కనుబొమ్మల పైన ఉంచుదాం. బొటన వేలిని చెవి తంబె పైన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక శ్వాస తీసుకొని చెవి తంబెను మూసివేసి తుమ్మెదలాగా అని శబ్దం చేద్దాం. ఈ విధంగా 3 మార్లు చేద్దాం. అందరం శ్వాస తీసుకుందాం. మళ్ళీ శ్వాస తీసుకుందాం. మూడు సార్లు పూర్తయిన తర్వాత విశ్రాంతి. అరచేతులు 2 కూడా ఆకాశం వైపు తెరిచి వెన్ను నిటారుగా ఉంచి కళ్ళు మూసుకొని కూర్చుందా. మన శ్వాసని, శరీరాన్ని, మనసుని గమనిద్దాం. శరీరంలో జరిగేటువంటి సంవేదనల్ని గమనిద్దాం. అబ్జర్వ్ ద సెన్సేషన్స్ ఇన్ యువర్ బాడీ. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకొని నెమ్మదిగా వదిలిపెడదాం. మన ఆలోచనల్ని గమనిద్దాం. మంచి ఆలోచనైనా చెడు ఆలోచనైనా ఆలోచనల్ని ప్రతిఘటించవద్దు. వస్తే రానివ్వండి. మీ ఆలోచనలతో ఇప్పుడు మీరు సామరస్యంగా ఉన్నారు. You are in harmony with your thoughts. మీ భావనల్ని గమనించండి. అబ్జర్వ్ యువర్ ఎమోషన్స్.
మీరే శాంతి, మీరే ఆనందం. యు ఆర్ పీస్ అండ్ జాయ్. ఈ శరీరం భగవంతుడు ప్రసాదించినటువంటి ఒక అద్భుతమైన వరం. దీన్ని గౌరవిద్దాం. మీ భావనల్ని గమనించండి. అబ్జర్వ్ యువర్ ఎమోషన్స్. మీ ఆలోచనల్ని గమనించండి. మీ శరీరాన్ని గమనించండి. అబ్జర్వ్ యువర్ బాడీ. ఇప్పుడు శాంతి మంత్రం చెప్దాము. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నెమ్మదిగా చుట్టుపక్కల పరిసరాలను గమనిస్తూ కళ్ళు తెరుద్దాం. ఇప్పుడు చిన్న సంకల్పం తీసుకుందాం. అందరం కూడా కుడి చేతిని ముందుకు చాచుదాం. కుడి చేతిని ముందుకు చాచి సంకల్పం తీసుకుందాం. అందరూ కూడా నాతో పాటు ఉచ్చరించండి. నేను ఎల్లప్పుడూ సమతుల్య మానసిక స్థితిని కొనసాగించటానికి కట్టుబడి ఉంటాను. ఆ స్థితిలో నా అభివృద్ధి దాని అత్యున్నత స్థానానికి చేరుకుంటుంది. శాంతి, ఆరోగ్యం మరియు సామరస్యాన్ని పెంపొందించటానికి నా పట్ల, నా కుటుంబం పట్ల, పని పట్ల, సమాజం పట్ల మరియు ప్రపంచం పట్ల నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై గురుదేవ్. సో అందరు చాలా చక్కగా చేశారు. ఈ రోజును మొదలుకొని ఈరోజు కొత్తగా అభ్యాసం మొదలుపెట్టిన వాళ్ళు కూడా ప్రతిరోజు కూడా యోగాని మీ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోండి. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కూడా
అదే ఉటంకించారు. ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ యోగాని వారి జీవితంలో భాగ్యం చేసుకొని ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని వారి అభిలాష. అందుకని మనందరి శ్రేయస్సు కొరకు మన ముఖ్యమంత్రి గారు యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాధారణంగా ఒక్కరోజు జరుపుకునే వారం, అలాంటిది ఈసారి నెల రోజుల పాటు జరుపుకుంటున్నాం. ఇది మనందరికి కూడా అదృష్టంగా భావించవచ్చు. ఒక చక్కటి విద్యని, మన జీవితాన్ని మార్చేటువంటి విద్యని మన జీవితంలో చొప్పించాలని మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. ఒక్కసారి చప్పట్లు కొట్టి మన ముఖ్యమంత్రి గారిని, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా అందరం కూడా అభినందిద్దాం. అలాగే మనకు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, అట్లాగే జిల్లా ఉన్నతాధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో మేమందరం కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్ తరపున గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో సమన్వయమయ్యి ఈ ప్రోగ్రాన్ని కండక్ట్ చేశాము. మన ద్వారకా నగర్లో డాక్టర్ స్వరూపారాణి గారు ఆర్ట్ ఆఫ్ లివింగ్కి ఉచితంగా ఒక యోగా సెంటర్ నిర్మించి ఇచ్చారు. ఆ యోగా సెంటర్లో ప్రతిరోజు కూడా ఉదయం 5:30 నుంచి 7 వరకు ఉచిత యోగా కార్యక్రమం ఉంటుంది. తప్పకుండా అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై గురుదేవ్ సార్. సార్ నేను చెప్పదలుచుకుంది ఏమంటే, యోగా ఎవరైతే టచ్ చేస్తారో 60 ఏళ్ళ వయసులో యోగా టచ్ చేస్తే అక్కడి నుంచి 61, 62 ప్లస్ కావండి ఎవరికైనా కానీ. నేను అనుభవించి చెప్తాను, నాకు కూడా 60+. నాకు 45 ఇయర్స్లో యోగా టచ్ అయింది. నాకు 41 ఇయర్స్ సర్వీస్. నాకు ఇప్పుడు మామూలుగా అయితే రిటైర్డ్ అయిపోయే వాళ్ళము, పెంచినందువల్ల అట్లే ఉన్నాం మేము. ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే, వంశపారంపర్యంగా కొన్ని జబ్బులు వస్తాయి కొన్ని కుటుంబాలకు. మామూలుగా కొన్ని కుటుంబాలు 50 ఏళ్ళకే కొంతమంది జీన్స్ ప్రకారం మెత్తబడారంటారు. రకరకాల జబ్బులు, బీపీ, షుగరు, క్యాన్సర్, రకరకాలన్నీ. ఈ యోగా చిన్నప్పటి నుంచి కనుక యోగా చేసినట్లయితే వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు కూడా రావంటండి. ఇప్పుడు నాకు సపోజ్ వెంట్రుకలు పోయినాయి, చిన్న మామూలుగా 20 ఇయర్స్ నుంచి కనుక ఫస్ట్ నుంచి యోగా చేస్తే కనుక అంతే. ఒక్క నిమిషం. ఆ విధంగా వంశపారంగా వచ్చే జబ్బులు కూడా రావండి. థ్యాంక్ యూ. జై గురు దేవస్థానం కలెక్టర్ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసి సెల్ఫీ స్టాండ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. అక్కడ సెల్ఫీ స్టాండ్ తీసుకొని మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. అదేవిధంగా అక్కడ స్టెప్స్ మీద వచ్చేసి మంచినీళ్ళు, రాగి జావా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అలసిపోయి ఉంటారు కాబట్టి అవి సేవించి ఆ తర్వాత ఆ కప్స్ను వచ్చేసి డస్ట్బిన్స్లోనే మాత్రమే వేయండి. పరిశుభ్రాంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి వచ్చేసి మనం ఇక్కడి నుంచే మనం వచ్చేసి పునాదులు వేయాలి. కాబట్టి ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా అధికారులకు, అదేవిధంగా అశేష ప్రజానీకాన్ని అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై హింద్.